అవుతుందంటే, అంటే ఇది ప్రజలకు ప్రయోజనం అవుతుందంటే, ఈ కార్యక్రమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించి మీరు ఏ గొడవలు పెట్టుకోవద్దు, ఏ ధర్నాలు చేయొద్దు, ఏ రాస్తారోకోలు చేయొద్దు, చక్కగా రిప్రజెంటేషన్స్ పట్టుకెళ్ళి ఈ ఐఏఎస్లు మీ దగ్గరికి నిద్రకు వచ్చినప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వమని ప్రతి పూట ప్రతి గంట ఒక్కొక్క టీం వెళ్ళి, అయ్యా మాకు పెన్షన్ రావట్లేదు అయ్యా, అయ్యా మాకు పెన్షన్లు పీకేశారయ్యా, అయ్యా మాకు అమ్మఒడి కావాలయ్యా, తల్లికి వందనం కావాలయ్యా, ఇట్లాగా పూటకు ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఇవ్వండి. తిట్టద్దు, కొట్టద్దు, అరవద్దు, నినాదాలు కూడా వద్దు, బాధ్యతాయుతంగా రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇచ్చి అయ్యా సంక్షేమ పథకాలు ఆగిపోయినాయా, సూపర్ 6 ఇప్పించండి అయ్యా అని అడగండి అని వీళ్ళు పిలిపించారనుకోండి, అప్పుడు దీని టెంపర్ ఏంటో తెలుసుద్ది. అప్పుడు వాటికి వీళ్ళేం సమాధానం చెప్తారు? ప్రభుత్వం చూస్తుందంటారా లేదా ఇస్తామంటారా? ఎప్పుడు ఇస్తామంటారా? అది తెలుసుద్ది. అప్పుడు వీళ్ళే ప్రభుత్వ అధికారులు, వీళ్ళే ఫైనల్ ఒక రకంగా స్ట్రాటజీ అదే. ఎత్తు వీళ్ళు వేస్తున్న ఎత్తు ఏంటంటే సంక్షేమ పథకాల నుంచి చర్చ పక్కకి వెళ్ళడానికి ఒక స్ట్రాటజిక్ వ్యూహం పన్నారు. అంటే అందుకే ఆ ఎమ్మెల్యేలని మంత్రులు కూడా పంపట్లేదా, అధికారులు పంపించేస్తున్నారు. అంటే ఒకటిసారి గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంటుంది అంటే సార్, నేను కూడా మొత్తం స్టేట్ అంతా తిరిగాను ఒక టైంలో. మనం మామూలుగా మీడియా అని చెప్పి మైక్ పట్టుకుని వెళ్ళినా వాళ్ళు ముందు అడిగేది ఒకటే, మాకు పథకం రావట్లేదమ్మా, 4-5 నెలల నుంచి ఈ డబ్బులు రావట్లేదమ్మా, మీరు ఏమన్నా చెప్తారా, మీరు ఏమన్నా ఇలా అడిగేస్తారు ముందు. ఎవరైనా వస్తున్నారంటే అక్కడ వచ్చింది ఐఏఎస్ అధికారా, ఐపీఎస్ఆ, లేదంటే ఎమ్మెల్యేనా, లేదంటే ఒక మీడియా ప్రతినిధి అనేది కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి సమస్య ఉంటే ముందు చెప్పేసుకోవాలనుకుంటారు. ఖచ్చితంగా వీళ్ళకి కూడా రేపు పొద్దున్న అదే వస్తే, ఎందుకంటే ఏడాది అయింది ఇప్పటికే ఆ గ్యాస్ గురించి ఆ డబ్బులే రావట్లేదని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు ఈ అధికారుల దగ్గర కూడా అదే వస్తే వీళ్ళు ఏం సమాధానం చెప్పాలి? అదొక పరీక్ష అవుదా వీళ్ళకి? అదే కదా ప్రభుత్వానికి కావాల్సింది కూడా. అంటే ఇప్పుడు నీకు కోపం వచ్చింది, నీకు రాలేదు, గ్యాస్ రాలేదు, ఉన్న పెన్షన్ పోయింది, రేషన్ కార్డు పోయింది, చాలా సమస్యలు పాలవుతున్నావు, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, ధరలు